ఫ్రాన్స్లోని మిల్లా వియాడక్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా గుర్తింపు పొందింది. దానిపై నడవడం అంటే మేఘాలలో తేలుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ అంత ఎత్తైన వంతెన నిర్మించడం నిర్మాణ సంస్థకు సులభం కాదు. వారు లోయ నుండి 1125 అడుగుల ఎత్తులో ఉన్న సున్నితమైన స్తంభాలపై రహదారి నిర్మించాల్సి వచ్చింది. ఇంకా కష్టంగా ప్రాజెక్ట్ ఆలస్యమైన ప్రతి రోజుకు కంపెనీకి $30,000 జరిమానా విధించబడింది. అయితే ఇంజనీర్లు చివరికి ఈ ఆకాశాన్ని తాకే కళాఖండాన్ని ఎలా పూర్తి చేశారు? ఈ రోజు వండర్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ లో భూమిపై అత్యంత ఎత్తైన వంతెన నిర్మించే సమయంలో ఇంజనీర్లు ఎదుర్కొన్న తీవ్రమైన సవాళ్లు ఏమిటో మీరు తెలుసుకుంటారు. మిల్లా వియాడక్ట్ వంతెన అక్టోబర్ 2001 ఈ అద్భుతమైన వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ఇంజనీర్లు మరియు నిర్మాణ కంపెనీ ప్రారంభంలో ఉత్సాహంతో నిండిపోయారు. మరి ఎందుకు కాదు? వారు 1125 అడుగుల ఎత్తైన ఐఫెల్ టవర్ కంటే 45 అడుగులు ఎత్తైన వంతెనను నిర్మించబోతున్నారు. అంత భారీదాన్ని నిర్మించడం ఏ కంపెనీకి లేదా దేశానికి గర్వకారణం అవుతుంది. ఇది రవాణాను మెరుగుపరుస్తుందని మరియు స్థానిక పర్యాటకానికి పెద్ద ఊతమిస్తుందని భావించారు. 4 సంవత్సరాల కష్టపడి పనిచేసిన తర్వాత డిసెంబర్ 2016 వంతెనను చివరకు ప్రజలకు తెరిచారు. దాన్ని దాటడం ఎంత అద్భుతమో, దాన్ని నిర్మిస్తున్నప్పుడు ఇంజనీర్లు ఎదుర్కొన్న సవాళ్లు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ వంతెన నిర్మించడానికి మొత్తం వ్యయం €394 మిలియన్. అది ప్రశాంతమైన, సౌకర్యవంతమైన ప్రదేశంలో నిర్మించబడలేదు. అది కొండలు మరియు అటవీ ప్రాంతాలను దాటుతుంది. ఇవి కొండచర్యలు మరియు బలమైన గాలులతో దెబ్బతిన్నాయి. అయినా రాకపోకలను తగ్గించడానికి ఫ్రాన్స్లోని మిలో పట్టణంలో ఈ వంతెన నిర్మించడం తప్పనిసరి. సెలవుల కాలంలో స్పెయిన్ నుండి ఫ్రాన్స్ కు పర్యాటకుల ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. తుదకు ఈ 2 దేశాలు ఒకే సరిహద్దును పంచుకుంటాయి. అంతేకాక ఎక్కువ శాతం పర్యాటకులు రహదారి ద్వారా ప్రయాణించడం వల్ల మిలో ట్రాఫిక్ తో ఊపిరాడకుండా అవుతుంది. ఈ పట్టణం ఒక లోయ మధ్యలో ఎత్తైన పర్వతాలతో చుట్టుముట్టబడి ఉంది. పర్యాటక రాకపోకలను తగ్గించడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం పారిస్ మరియు స్పెయిన్ మధ్య నేరుగా హైవే నిర్మించాలని నిర్ణయించింది. మొదట్లో హైవే ప్రాజెక్ట్ సాఫీగా సాగింది. కానీ అది మిలో చేరుకున్న వెంటనే విషయాలు క్లిష్టంగా మారాయి. అది ఎందుకంటే ఈ పట్టణం పూర్తిగా నిటారుగా ఉన్న పర్వతాలతో చుట్టుముట్టబడి ఉంది. దానివల్ల దాని గుండా నేరుగా మార్గాన్ని నిర్మించడం ఊహించిన దానికంటే కష్టంగా మారింది. నగరం మరియు అరణ్యాన్ని దాటడానికి ఒక వంతెన నిర్మించాల్సి వచ్చింది. అది మిలో పర్వతాలంత ఎత్తుగా ఉండాలి. ప్రాజెక్ట్ 1980లలో ప్రారంభమైనప్పటికీ అంత ఎత్తైన నిర్మాణాన్ని చేపట్టడానికి ఏ నిర్మాణ సంస్థ సిద్ధంగా లేదు. చాలా కంపెనీలు గంటకు 150 కిలోమీటర్లు గాలి వేగం మరియు కొండచర్యలు సంభవించే ప్రాంతంలో వంతెన నిర్మించడం చాలా ప్రమాదకరమని నమ్మాయి. అదనంగా అంత ఎత్తైన వంతెన కూలిపోవడం లేదా విరిగిపోవడం వంటి తీవ్రమైన ప్రమాదం ఉంది. ఫలితంగా నిర్మాణం అనేక సంవత్సరాలు నిలిపివేయబడింది. కానీ ఫ్రాన్స్ లో ట్రాఫిక్ పరిమితిని మించి పెరగడం ప్రారంభమైనప్పుడు 2000ల ప్రారంభంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. వారు వంతెన నిర్మించాలనుకున్నారు. అయితే కాంట్రాక్ట్ గెలుచుకున్న నిర్మాణ సంస్థ 3 ప్రధాన సవాళ్లను ఎదుర్కొంది. మొదట, వారు రాతి పర్వతాల మధ్య ఎత్తైన వంతెన స్తంభాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రెండవది, వారు ఆ స్తంభాలపై 36,000 టన్నుల బరువైన 4 లేన్ల రహదారిని అమర్చాలి. మూడవది, వంతెన నిర్మాణ బలం పెంచడానికి వారు దాని మీద ఉక్కు వంపు అమర్చాలి. 2 సంవత్సరాల కష్టపడి పనిచేసిన తర్వాత వంతెన రూపకల్పన చివరకు పూర్తయింది. ప్రణాళిక ప్రకారం 7 ఎత్తైన స్తంభాలు నేలలో నిర్మించాల్సి ఉంది. వాటిలో రెండవది అన్నింటికంటే ఎత్తుగా ఉంది. ఆ కాగితం రూపకల్పనను నిజమైన, నిలిచే నిర్మాణంగా మార్చడం ఒక తీవ్రమైన సవాలు. అతి పెద్ద ఒత్తిడి గడువు తేదీ నుంచి వచ్చింది. ఎందుకంటే ఇంజనీరింగ్ బృందం కేవలం 4 ఏళ్లలో వంతెనను పూర్తి చేయాలి. వారు అలా చేయకపోతే ప్రాజెక్ట్ ఆలస్యమైన ప్రతి రోజుకి వారికి $30,000 జరిమానా విధించబడుతుంది. నిర్మాణం ప్రారంభమైన వెంటనే భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక భయానకమైన ఆవిష్కరణ చేశారు. పర్వతం పునాదిలో లోతుగా దాగి ఉన్న పగుళ్లు. అంతేకాదు, వివిధ పరిమాణాల అనేక గుహలు ఉన్నాయి. అవి బాక్టీరియా నివాసంగా ఉన్నాయి. పునాది ప్రణాళిక ప్రకారం కొనసాగితే ఆ పగుళ్లు మొత్తం నిర్మాణానికి తీవ్రమైన నష్టం కలిగించవచ్చు. కానీ అప్పటికీ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైపోయింది.
కాబట్టి హెచ్చరికలను ఎక్కువగా పట్టించుకోలేదు. మొదటి వంతెన స్తంభం పూర్తి అయిన వెంటనే భారీ కొండచర్యలు సైట్ను తాకాయి. మొదటి స్తంభం మొత్తం పునాది రాళ్ల పొరల క్రింద పాతి పెట్టబడింది. అదృష్టవశాత్తు నష్టం చాలా తీవ్రమైనది కాదు, కాబట్టి స్తంభ నిర్మాణం ముందుకు సాగింది. జట్టు అన్ని 7 స్తంభాలను నిర్మించడానికి ఆశ్చర్యకరమైన 2 మిలియన్ టన్నుల కాంక్రీటును ఉపయోగించింది. దీన్ని సాధ్యం చేయడానికి వారు ప్రతిరోజు తాజా కాంక్రీటును తయారు చేయడానికి నిర్మాణ స్థలంలోనే ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. అదే ఒక్క సవాలు కాదు, స్తంభాల ఆకారం మరియు రూపకల్పన పెద్ద తలనొప్పిగా మారింది. స్తంభాలు కింద భాగంలో వెడల్పుగా ఉన్నప్పటికీ పైభాగంలో చాలా సన్నగా ఉండటం వల్ల అవి చాలా పలుచగా మరియు నిర్మించడానికి కష్టమైనవిగా మారాయి. ఖచ్చితత్వం అన్ని వారు స్తంభాలను ఖచ్చితమైన స్థలంలో పెట్టాలి. అందుకే వాటి స్థానాన్ని మార్గనిర్దేశం చేయడానికి జీపీఎస్ సాంకేతికతను ఉపయోగించారు. నవంబర్ 2003 నాటికి కంపెనీ అన్ని 7 స్తంభాలను తమ లక్ష్య ఎత్తుకు విజయవంతంగా ఎత్తింది. కానీ సమయం వేగంగా ముగుస్తోంది. వారు ఇంకా పైభాగంలో 4 లేన్ హైవేను ఏర్పాటు చేయాల్సి ఉంది. అత్యంత పెద్ద సవాలు అంటే ఆ భారీ రహదారి భాగాలను అంత ఎత్తుకు ఎలా ఎత్తాలో తెలుసుకోవడం. ఆ సమయంలో 1125 అడుగుల ఎత్తుకు 5000 టన్నుల రహదారి భాగాలను ఎత్తగల ఒక క్రేన్ కూడా లేదు. ఇంకా దారుణంగా బలమైన గాలుల కారణంగా వాటిని ఖచ్చితంగా ఉంచడం దాదాపు అసాధ్యమైంది. అలాగే నిర్మాణ సంస్థపై ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఆ రహదారి భాగాల బరువు దాదాపు 36,000 టన్నులుగా ఉందని చెబుతారు. ప్రత్యేక పరికరాలు లేకుండా వాటిని 1125 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లడం అది దాదాపు అసాధ్యం. మరియు మర్చిపోవద్దు, ఎల్లప్పుడూ ప్రాణాంతక ప్రమాదాలు, ప్రాణ నష్టం మరియు ఆర్థిక విపత్తు ముప్పు ఉండేది. అందుకే వంతెన పూర్తి చేయడం కంపెనీకి చాలా కష్టమైంది. అందువల్ల కాంక్రీట్ రహదారి భాగాల బదులు వారు ఉక్కు భాగాలను ఉపయోగించాలని నిర్ణయించారు. దాన్ని నిజం చేసేందుకు ఒక ఫ్రెంచ్ సంస్థను చేర్చారు. ఆ సమయంలో కంపెనీ ప్రతి ఉక్కు భాగాన్ని అత్యంత ఖచ్చితత్వంతో తయారు చేసింది. వారు పరిమాణంలో తక్కువ తప్పును కూడా భరించలేరు. కానీ నిజమైన సవాలు ఆ భారీ ఉక్కు ముక్కలను ఫ్యాక్టరీ నుండి నిర్మాణ ప్రాంగణానికి తీసుకెళ్లడం. అవును, ప్రతి భాగం 90 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంది. మరియు మిలోకు వెళ్లే రహదారి పూర్తిగా మెలికలు తిరిగినది మరియు జిగ్జాగ్గా ఉంది. అందువల్ల రవాణా సహాయం కోసం కంపెనీ పోలీసులు పిలవాల్సి వచ్చింది. పోలీసులు ప్రతి దశలో భారీ ట్రక్కులను నడిపించి అనుసరించారు. ఆ విధంగా భాగాలు నిర్మాణ ప్రాంగణానికి సురక్షితంగా చేర్చబడ్డాయి. ఇప్పుడు ప్రశ్న, ఆ భారీ స్తంభాల మధ్య ఉక్కు భాగాన్ని ఎలా ఉంచాలి? ప్రతి స్తంభం సుమారు 342 మీటర్ల దూరంలో ఉంది. మొదట వారు ఒక స్తంభం నుండి మరొక స్తంభానికి భాగాన్ని జరపాలని అనుకున్నారు. కానీ త్వరలోనే ఇంజనీర్లు గ్రహించారు, మధ్యలో చాలా ఎక్కువ స్థలం ఉంది. అదనపు మద్దతు లేకుండా భాగం మధ్యలో కూలిపోవచ్చు. అదనంగా అది చాలా బరువుగా ఉండేది కాబట్టి స్తంభాల సన్నని పైభాగాన్ని దెబ్బతీయగలదు. గమనించండి, స్తంభాలు కింద భాగంలో వెడల్పుగా ఉండేవి కానీ పైభాగంలో చాలా సన్నగా ఉండేవి. స్తంభాల పైభాగంలో రహదారి భాగాలను ఉంచడానికి ఇంజనీర్లు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. వారు కాంక్రీట్ స్తంభాల మధ్య తాత్కాలిక ఉక్కు స్తంభాలను ఉంచారు, రహదారి భారీ బరువును మోయడానికి. తర్వాత రహదారి భాగాలను ముందుకు నెట్టడానికి మరియు వాటిని ఖచ్చితమైన స్థలంలో లాక్ చేయడానికి హైడ్రాలిక్ రామ్ వ్యవస్థను జోడించారు. నిర్మాణ బృందాలు పర్వతం ఇరువైపులా మోహరించబడ్డాయి మరియు మొదటిసారి వారి కళ్ల ముందు ఈ ప్రయోగం జరుగుతున్నదాన్ని చూశారు. ఇది ఒక నిర్ణాయక క్షణం. వంతెన విరిగిపోవచ్చు లేదా రహదారి చివరికి స్థలంలో లాక్ అవుతుంది. బృందం చేసిన తీవ్ర కృషి వల్ల వారు కేవలం 2 రోజుల్లో హైడ్రాలిక్ సిస్టమ్ ఉపయోగించి మొదటి రహదారి భాగాన్ని స్తంభంపై అమర్చారు. కంపెనీ, ఇంజనీర్లు, కార్మికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే పరీక్ష నిజంగా పనిచేస్తుందో లేదో ఎవరికీ తెలియదు. ఈ దశలో బృందం వాతావరణాన్ని కూడా దగ్గరగా పర్యవేక్షించింది. చివరికి ఎత్తైన పర్వతాల మధ్య బలమైన గాలులు కేవలం సెకన్లలో అన్నీ చెడగొట్టగలవు. అందువల్ల బృందం వారంలో 3 రోజులు ఎంచుకుంది. అప్పట్లో ఆకాశం నిర్మలంగా ఉండేది మరియు గాలి అంచనా సురక్షితంగా ఉండేది. కంపెనీ ఆ 3 అద్భుత వాతావరణ దినాల్లో రహదారి భాగాలను స్తంభాలపై ఉంచింది. మిగతా అన్ని రోజుల్లో వారు హైడ్రాలిక్ సిస్టమ్ను తదుపరి స్తంభాలతో సరిపోల్చడానికి తిరిగి అమర్చారు. కొన్ని నెలల ఖచ్చితమైన మరియు కఠినమైన కృషి తర్వాత వంతెన యొక్క అన్ని భాగాలు విజయవంతంగా అమర్చబడ్డాయి. కానీ చివరి భాగం నది పైగా వెళ్లాలి
మరియు అది పరిపూర్ణంగా ఉండాలి. ఇక్కడ ఒక చిన్న పొరపాటు మొత్తం వంతెన నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాల్సి వస్తుంది. కానీ ఇంజనీరింగ్ బృందం దానిని అంత ఖచ్చితంగా చేసింది. చివరి భాగం పూర్తిగా సరిపోయింది. ఈ ప్రత్యేక సందర్భంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు స్వయంగా నిర్మాణ ప్రాంగణంలో ఉన్నారు. పులి చివరి విభాగం కలిపినప్పుడు అతను సంబరంగా షాంపైన్ సీసాను తెరిచాడు. మొత్తం సంబరాన్ని ఫ్రెంచ్ న్యూస్ ఛానల్స్ లో లైవ్ ప్రసారం చేశారు. అలా 4 సంవత్సరాల కఠిన శ్రమ తర్వాత ప్రపంచంలోనే ఎత్తైన వంతెన పూర్తయింది. రోడ్డు కలిపిన తర్వాత కూడా ఉక్కు తాళాలు అమర్చడానికి, కాంక్రీట్ ఉపరితలం నిర్మించడానికి మరియు చిన్న నిర్మాణ పనులను పూర్తి చేయడానికి బృందానికి ఇంకా 6 నెలలు పట్టింది. చివరికి డిసెంబర్ 16, 2004న వంతెనను అధికారికంగా ప్రజలకు తెరిచారు. ఈ ఇంజనీరింగ్ అద్భుతం వల్ల ఫ్రాన్స్ మరియు స్పెయిన్ మధ్య ప్రయాణం ఇంతకు ముందు కంటే వేగంగా మరియు సౌకర్యవంతంగా మారింది. మీరు నేటి వీడియోను ఆస్వాదించారని ఆశిస్తున్నాను. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో మాకు తెలియజేయండి. మీకు అది నచ్చితే లైక్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. దాన్ని మీ స్నేహితులతో కూడా పంచుకోండి. ఇలాంటివి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.